మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బహదూర్పల్లిలోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారారన్న సమాచారంతో నార్కోటిక్ పోలీసులు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సైదుల ఆధ్వర్యంలో చెకింగ్స్ నిర్వహించారు. ఈగల్ టీం తనిఖీల్లో 50 మంది విద్యార్థులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టారు. 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ తో పాటు కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను తెప్పించినట్టు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలంపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించినట్టుగా తెలుస్తుంది, విద్యార్థులు బానిసలుగా మారినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బాధితులను మహేంద్ర యూనివర్సిటీలో భారీగా డ్రగ్స్ గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి పెద్ద ఎత్తున విచ్చలుడిగా డ్రగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలో నార్కోటిక్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిసలయ్యారనేటువంటి సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినటువంటి యాంటీ నార్కోటిక్ అధికారులు దాదాపు 50 మంది అధికారులను చెక్ చేయగా దాంట్లో చాలా వరకు విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి పాజిటివ్ అవడంతో వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సర్చెస్ కొనసాగించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలు, స్కూళ్లలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ దొరుకుతుందనేటువంటి సమాచారం మేరకు చేసినటువంటి ఈగల్ టీం సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో మొత్తం కిలో గంజాయితో పాటు 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను కూడా సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక నైజీరియన్ తో సంబంధాలు ఉన్నట్టుగా ఆ నైజీరియన్ రెగ్యులర్ గా ఢిల్లీ నుంచి ఈ కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ ను పంపిస్తున్నట్టుగా గుర్తించడంతో పాటు యూనివర్సిటీల్లో అయితే ఎవరికి డౌట్ రాదు కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ రూమ్స్ తో పాటు ఇతర ప్రైవేట్ ప్లేసెస్ లో, అంటే పబ్లిక్ ప్లేసెస్ కాకుండా ప్రైవేట్ గా ఉన్న ప్లేసెస్ లో డ్రగ్స్ గంజాయి చేసినట్టు గుర్తించారు. విశ్వవిద్యాలయాలు ఇవాళ మళ్ళీ పెద్ద ఎత్తున భారతదేశానికి యువకులను తయారు చేయాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ కు గంజాయికి బానిసలు ఇచ్చినటువంటి కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం గత కొన్ని రోజులుగా డ్రగ్స్ గంజాయి విచ్చలవిడితనంగా వాడకంతో పాటు బయట నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా లాంటి ప్రదేశాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తున్నటువంటి పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంకా వీటికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి మూలాలను కనుక్కున్నటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు పట్టుకుని వాటిని కేవలం పైన ఉన్నటువంటి ప్రజెస్ మీద వదిలేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి చరా మామూలుగా తయారైతే ఇవాళ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి మొదలుకుంటే స్కూళ్ళ వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా విచ్చలవిడిగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధనుష్ అనేటువంటి ఒక స్టూడెంట్ దగ్గర వచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన గతంలో ఈగల్ టీం పట్టుకున్నటువంటి ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారో వాళ్ళని విచారిస్తున్నటువంటి సమయంలో మహేంద్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ధనుష్ అనేటువంటి యువకుడి దగ్గర 3 సార్లు ఆయన పెద్దల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసుకున్నట్టుగా ఈగల్ టీంకి సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో మహేంద్ర యూనివర్సిటీలో చెప్పేగా దాదాపు 50 మంది పిలిచి దాంట్లో 50 మందికి 50 మంది పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో కిలో గంజాయితో పాటు 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ వ్యవహారం సంబంధించి టెక్ మహేంద్ర సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం కాకుండా అయితే భాస్కర్, అంటే ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఎంత కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఏమంటున్నారు?
దాదాపు సంవత్సరంన్నర కాలంగా వీళ్ళకు రెగ్యులర్ గా ఈ కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ వస్తున్నట్టుగా గుర్తించారు. ఆ మొత్తం డ్రగ్స్ కి సంబంధించి వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక నైజీరియన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా గుర్తించారు. సంవత్సరం నుంచి దాదాపు 18 నెలల కాలం అయినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ దీనిపైన అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం కనిపిస్తుంది. కాలేజ్ మాత్రం దీనిపైన ఎట్లాంటి రెస్పాండ్ కాలేదు. కానీ ఇటు లీగల్ టీమ్ మాత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పేర్కొన్నారు. మొత్తం కాలేజీలో వచ్చిన సందర్భంలో ఎట్లాంటి సర్టిఫికేట్ చేశారు, ఏమేం చేశారుతో పాటు నైజీరియా ఎట్లా సప్లై చేస్తున్నాడు, కాలేజ్ విద్యార్థులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేటువంటి పూర్తి వీడియో ఉన్నటువంటి ఒక వీడియోతో పాటు వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి ఆ నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ లో డీటెయిల్ గా లీగల్ టీమ్ చేసినటువంటి సెక్షన్స్ లో కిలో 1.15 kgs గంజాతో పాటు 47 grams ఉన్నటువంటి ఓజీవుడ్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటే చెప్తాను. కేవలం వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళినటువంటి పోలీసులకు ఇది మాత్రం దొరికిందంటే ఇంకా లోపల ఎంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాలకు వాళ్ళ మంచి భవిష్యత్తు అందించాల్సినటువంటి యువకులు అందించాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు డ్రగ్స్ గంజాయికి అడ్డాలుగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఇప్పటికైనా కొంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాళ్లకు కొంత దీనికి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూనే కొంత దీనిపైన పోలీసులు సీరియస్ గా ముందుకు వెళ్తే ఇటువంటి వాటి భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు స్కూళ్ళ నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.